అయితే ఇప్పుడు ఈ వార్ విషయంలో ప్రపంచ దేశాలు శక్తివంతమైన దేశాలు ఇటు భారత్ కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇతర దేశాలు జర్మనీ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, సో ఈ దేశాలు సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి? అసలు వాళ్ళు స్పందించకపోవడానికి కారణం ఏంటి? అసలు స్పందించకపోవడానికి అంటే స్పందించారండి కొంచెం వరకు. అంటే మనకు అంటే వీ నాట్ సీట్ ఆన్ ఎవ్రీడే ఆన్ ఇది. See, basically, when this war has started, US has called for unilateral sanctions. అంటే అన్ని కంట్రీస్ శాంక్షన్స్ విధించాలి అని చెప్పేసి ఒక తీర్మానం అయితే చేసుకున్నాయి యూఎన్ఓలో. వి అండ్ చైనా ఆర్ నాట్ ఇన్ విత్ దిస్ లైన్ విత్ దిస్ పాలసీ. మనం శాంక్షన్స్ కి సపోర్ట్ చేయము అని చెప్పేసి అంటున్నాం అనమాట. వై వీఆర్ నాట్ సపోర్టింగ్ శాంక్షన్స్ అట్ దిస్ పాయింట్? ఎందుకంటే ఒకటి, రష్యా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ నేషన్స్. ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియాలోని సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్ కన్నా రష్యా యొక్క ఆయిల్ షేర్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. అండ్ సో దీనివల్ల ఇదే కాకుండా జర్మనీకి తర్వాత వేరే కంట్రీస్ కి రష్యా ఇది చేస్తుంది. శాంక్షన్స్ విధించారండి, శాంక్షన్స్ విధించారు. అమెరికా శాంక్షన్స్ విధించారు, యూరోపియన్ నేషన్స్ కూడా ఆ శాంక్షన్స్ విధిస్తారు. బట్ ఆ శాంక్షన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది మనం చూడాల్సిన విషయం ఉంది.